ప్రభు పేరిట అందరికి ప్రైజ్లాడండి. బాగున్నారండి అందరూ? మీరు, మీ పిల్లలు, మీకు కలిగిన వారందరూ కూడా క్షేమంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని మీ అందరి గురించి కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని కృప మీ అందరికీ తోడే ఉంటుంది. ఈరోజు దేవుని వాక్యం ఎఫెసీయులకు 5వ అధ్యాయం 15 నుంచి. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనిడి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యంతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం గలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. క్రీస్తు నందలి భయంతో ఒకరికొకడు లోబడి ఉండుడి. దినములు చెడ్డ గనుక సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. కీర్తనలు పాడుకోండి అని చెప్తున్నాడు దేవుడు. సంగీతములతోనూ కీర్తనలతోనూ దేవుని స్తుతించి ఆరాధించమన్నాడు. కానీ మద్యంతో మత్తులై ఉండకండి, దాంట్లో దుర్వ్యాపారం కలదు. అలాంటి వాటి జోలికి వెళ్ళొద్దు. దేవునిలో సంతోషిస్తూ కీర్తనలు పాడుకుంటూ వాక్యాన్ని గురించి ఒకరికొకరు హెచ్చరించచ్చు, ఒకరికి తెలియంది ఒకరు చెప్పుకుంటూ దేవునిలో పరిపూర్ణంగా జీవించమని దేవుడు కోరుతున్నాడు. దేవుడు కోరినట్టు మనం జీవించినప్పుడు దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు మెండుగా ఇస్తాడు. ఇదంతా కాకుండా ఈ జీవిత ప్రయాణంలో దేవునికి ఇష్టంగా ఉండాలి. మనం ఆయన మాట వింటే ఏదో ఒక రోజు కన్ను మూయాలి కదా. ఈ లోకంలో పుట్టిన వాళ్ళు కన్ను మూయక తప్పదు. పరలోక రాజ్యంలో కన్ను తెరిచేలాగా ఉండాలి, నరకంలోకి పోయేట్టుగా ఉండకూడదు. యుగయుగాలు ఏదైనా కానీ, నరకమైన యుగయుగాలు ఉంటుంది, పరలోక రాజ్యం హ్యాపీగా ఉండేది కూడా యుగయుగాలు ఉంటుంది. మనకి ఏది కావాలో ఇక్కడ ఉండగానే నిర్ణయించుకున్నప్పుడు యేసు ప్రభువు నిజమైన దేవుడని నోటితో ఒప్పుకుని బాప్తిసం తీసుకుని ఆయనకి ఇష్టంగా జీవించినప్పుడు యుగయుగాలు దేవునితో పాటు హ్యాపీగా ఉంటాం. ఆ నరకయాతన, భయంకరమైన చోటుకి ఎవ్వరూ కూడా వెళ్ళకూడదు. దేవునిలోనే పరిపూర్ణంగా జీవించాలని ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయాలి. దేవునికే మహిమ కలుగునుగాక. దేవుని కృప మీ అందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్.